ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో క్రీడా మైదానాలు ఉన్న కోచ్లు లేక ఆసక్తి ఉన్న క్రీడాకారులకు శిక్షణను నోచుకోలేకపోతున్నారు. క్రీడల్లో ప్రతిభ ఉన్న తీర్చిదిద్దే ద్రోణాచార్యులు లేక చతికిల పడిపోతున్నారు. జాతీయ అంతర్జాతీయ ఈవెంట్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్న నేటితరం క్రీడాకారులకు కోచ్ల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రధాన స్టేడియంలో నిత్యం వివిధ రకాల క్రీడాంశాల్లో యువకులకు శిక్షణ నిర్వహించేవారు. అథ్లెటిక్స్తో పాటు బాస్కెట్బాల్, వాలీబాల్, స్విమ్మింగ్, హాకీ, ఖోఖో, హ్యాండ్బాల్ లాంటి అనేక క్రీడా అంశాల్లో శిక్షణ పొందేవారు. ఉదయం సాయంత్రం వేళలో నిత్యం క్రీడా సాధనలో స్టేడియం కిటకిటలాడేది. ఇప్పుడు ఆ వైభవం కనిపించటం లేదు. దాదాపుగా 2 దశాబ్దాల నుంచి కోచ్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. కేవలం 5 కోచ్లు మాత్రమే ఉండటంతో మిగతా క్రీడల వైపు క్రీడాకారులకు ఆసక్తి ఉన్నా ఆ క్రీడల్లో ముందడుగు వేయలేకపోతున్నారు. కోచ్లు లేక శిక్షణకు దూరం అవుతున్నారు. 2007 నుంచి స్టేడియంలో పోస్టుల నియామకం చేపట్టలేదు. ఇప్పుడున్న కొద్దిమంది కోచ్లు కూడా కేవలం టెంపరరీ పద్ధతిన పనిచేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 13 స్టేడియాలు ఉండగా కేవలం 7 కోచ్లు మాత్రమే ఉన్నారు. వారి ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. క్రీడాకారులకు సరిపడా కోచ్లు లేకపోవడం వల్ల నైపుణ్యం ఉన్న క్రీడాకారులు సైతం నష్టపోతున్నారు. ఇక్కడ మేము రోజు ఇక్కడ మామనగర్లో డైలీ మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేస్తుంటాము. ప్రతి గేమ్కి ఒక కోచ్ ఉండాలి, కానీ కొంతమంది కోచెస్ తక్కువ ఉన్నారు ఇక్కడ. కాబట్టి మా అథ్లెటిక్స్ వాళ్ళకి సపరేట్గా, వేరే వాళ్ళకి సపరేట్గా, అట్లా వేరే గేమ్స్ కూడా కోచెస్ ఉండాలని కోరుకుంటున్నాము. కోచెస్ కొన్ని గేమ్లు ఇక్కడ అందరిని ఇంకా ఎంకరేజ్మెంట్ చేస్తే ఇంకా మంచిగా అవుతుంది. ఇంకా అచీవ్మెంట్స్ గ్రౌండ్లో వాటరింగ్ అవి కొద్దిగా ఇబ్బంది అవుతుంటుంది, పెయిన్స్ వస్తుంటాయి. వచ్చే పిల్లలకి ఇట్లా భయపడతారు. కొద్దిగా అప్పుడు స్పాన్సర్స్ కొద్దిగా ఇస్తుంటే ఇట్లా పేద పిల్లలు వస్తుంటారు. నా గోల్ నేను ఇంటర్నేషనల్ ఆడాలనుకుంటున్నాను. ఇంకోటి ఇప్పుడు గ్రౌండ్ విషయంలో మాత్రం మనకు సింథటిక్ ట్రాక్ వస్తుంది అని అన్నారు. సింథటిక్ ట్రాక్ కూడా ప్రపోజల్లో ఉంది సార్. అది కూడా కొద్దిగా స్పీడ్గా అయితే మనకు కొద్దిగా మంచిగా సార్. అది ఆల్రెడీ నడుస్తుంది ప్రాసెస్. ఇంకా కొద్దిగా స్పీడ్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నాం సార్. జిల్లా కేంద్రంలోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, ఎంవీఎస్ కాలేజీలో మినీ స్టేడియంతో పాటు నాగర్ కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి, వనపర్తి, మక్తల్, నారాయణపేట, షాద్నగర్, గద్వాల్, చిన్న చింతకుంటలో, అల్లీపూర్ ఏరియాలో మినీ స్టేడియాలు ఉన్నాయి. కోచ్లు లేకపోవడం వల్ల ఇండోర్ క్రీడల్లో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు రాణించలేకపోతున్నారు. మహబూబ్ నగర్లోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్, బాక్సింగ్, జూడో, టేబుల్ టెన్నిస్ క్రీడలకు పోస్టుల నియామకాలు పూర్తయితే క్రీడాకారులకు మెరుగైన శిక్షణ లభించే అవకాశం ఉంది. మహబూబ్ నగర్ జిల్లా నుండి స్పోర్ట్స్ స్కూళ్ళల్లో హైదరాబాద్లో కానీ అంతటా మన వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అంత స్పోర్ట్స్ పర్ఫార్మెన్స్ హైదరాబాద్కు అంటే నేషనల్ లెవెల్లో తెచ్చే వాళ్ళంతా మన మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వాళ్ళే ఉన్నారు. గవర్నమెంట్ కూడా ప్రాధాన్యపడేది మా కోచెస్ను తీసుకుంటే మనకు పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. ఎందుకంటే మనకు ఒక పెద్ద బిల్డింగ్ కట్టిస్తున్నారు, ఒక స్టేడియాలను కట్టిస్తున్నారు, కానీ అందులో ఆడడానికి ఒక కోచ్ కూడా, ఆడిపించడానికి ఒక కోచ్ ఉంటే మనకు మంచిగా ఉంటుందని మేము గవర్నమెంట్కు విన్నతిస్తున్నాము. రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నూతన పాలసీ విధానాన్ని తీసుకురాబోతోంది. దేశంలోనే మెరుగైన క్రీడా పాలసీ తీసుకొచ్చి గ్రామీణ స్థాయి నుంచి క్రీడలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. నూతన పాలసీ ద్వారా నియామకాలపై ఆశలు చిగురిస్తున్నాయి. త్వరలో నూతన క్రీడా పాలసీతోనైనా క్రీడల దశ మారుతుందని క్రీడాకారులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి స్టేడియంలో కోచ్లను నియమించి క్రీడాకారులకు మెరుగైన శిక్షణ ఇవ్వాలని కోరుతున్నారు.